హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడి మాట ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. ఐజియా చాప్టర్ 51 verse 7. Listen to me, you who know righteousness, you people in whose heart is my law. Do not fear the reproach of men, nor be afraid of their insults. నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా కదా మనకి మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటిదనంట? ఒకటే మాట చెప్తున్నాడు. ఏంటిదనంటే, నా యందు నమ్మకం ఉంచిన వారలారా, నీతిమంతులారా, విశ్వాసం ఉంచిన వారలారా, ఇదిగో నా మాట ఆలకించండి. ఎవరైతే అవునా ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు మీ పట్ల కదా అవమానకరంగా మాట్లాడారా, కదా మిమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడారా, మిమ్మల్ని వ్యతిరేకించారా, అయితే నా మాట ఆలకించండి. వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, వారి మాటల్ని వినొద్దు. స్పష్టంగా చెప్తున్నాడండి. ఏంటిదనంట? చూడండి, ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడు. అంటే స్పష్టంగా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. మనుషులు పెట్టే ఏ బాధలైనా, ఏ నిందలైనా భయపడొద్దు, నేనున్నా. మీరు దిగులు పడొద్దు, నేనున్నా. నేను మీ పట్ల కార్యాలు చేస్తా, మిమ్మల్ని విడిపిస్తా, మిమ్మల్ని నడిపిస్తా. ప్రతి వాటిల్లో మీకు తోడుంటా. మీరు చేయాల్సింది ఒకటే, నన్ను నమ్ముకొని విశ్వాసముగా నడవండి. నేను మీ పట్ల మేలులతో నింపి నూతన కార్యాలు చేసి, బలమైన కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబపు జీవితంలో మిమ్మల్ని బలముగా నేను నడిపిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి గల యేసయ్యా, అవును తండ్రి, నీ మాట ప్రభా స్పష్టంగా సెలవిచ్చిన విధంగా తండ్రి మీరు చెప్తున్నారయ్యా, భయపడకండి, ఆ నిందలకు భయపడద్దు, అవి ఏవైనా సరే వేటి విషయంలో భయపడద్దు, నేనున్నాను, నేను నడిపిస్తాను, బలమైన కార్యాలు చేస్తాను, వారి పట్ల నీ మేలులతో నింపుతారని మీరు స్పష్టంగా సెలవిచ్చారు కదా తండ్రి. నీ కుమారుడు కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీరుండి మీ యొక్క ధైర్యాన్ని ఇచ్చి బలముగా వారిని, వారి జీవితంలో మీరు బలంగా మీరు ముందుకు నడిపించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.